ఇక తదుపరి చూసుకుంటే నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. ఉభయల సభను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం 20న బడ్జెట్ నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక మీ ఆశీస్సులతో ప్రభుత్వం కావాలి, కలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో చెల్లనిది కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొంతమంది మతాల మధ్య కొట్లాట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా మరి ఫైర్ అయ్యారు అని మనం అనుకోవచ్చు. ఇంకా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ కేవలం పండుగ కాదని ఆత్మశుద్ధి చేసుకునే సమయమని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సోదర భావంతో మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అజారుద్దీన్కు కేబినెట్లో చోటు కల్పించామని గుర్తు చేశారు. సీనియర్ నేత షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇచ్చామన్నారు. మొత్తంగా 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. క్రికెటర్ సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చామని, బాక్సర్ నిక్కత్ జరీన్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించామన్నారు. ప్రతి ప్రభుత్వం కార్యక్రమంలో మైనార్టీకు సింహభాగం ఇస్తున్నామని, అంతా కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, వయస్సాయంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్ వల్ల అనేక మంది ఉద్యోగాలు వచ్చాయని ఈ ప్రభుత్వం మీద నేను మీ సోదరుడిని అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, మనం కలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని, దేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని రేవంత్ రెడ్డి మరి చెప్పడం అయితే జరిగింది. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక కాంగ్రెస్కు సవాల్ స్వీకరిస్తున్నాం, సంబంధం లేని విషయాల్లో నా పేరు ప్రస్తావిస్తే సహించం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి వాళ్ళ సవాల్ని ప్రతిస్పందించు కౌంటర్ ఇస్తే ఈయన ఎన్కౌంటర్ చేసినట్టుగా మాట్లాడారు. సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం పెరగడం చాలా అత్యంత దురదృష్టకరం, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఖండిస్తుందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను ఏ విధమైన పరీక్షకైనా ఏ సమయమైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు చేసిన వ్యాఖ్యలకి చాలా ధీటుగానే కేటీఆర్ కూడా స్పందించారని మనం భావించవచ్చు. మరి మీరు ఇదిలా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి చిన్న విషయంలోనూ తన పేరు డ్రగ్స్ వివాదాల్లోకి లావడం కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిసారి ఆధారాలు లేకుండా నా పేరును ప్రస్తావిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠినంగా స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు తాము పరీక్షలకు సిద్ధమని చెప్పినప్పటికీ కావాలనే బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటాను, తన మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక నిరుద్యోగ యువతకు ఐక్యత భరోసా, నిరుద్యోగ యువతతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖాముఖి ఆమనగల్లులో అని కూడా ప్రచురించారు. ఇక ఇండ్ల గణన కార్యక్రమంపై కడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె శ్రీనివాస్ తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. ఇక బహుజన యోధుడు కాన్షీరామ్కు ఘనమైన నివాళి అని చెప్పి ఆ అమనగల్లో ఘనమైన నివాళులు అర్పించింది మరి ప్రచురించారు. ఇక వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు సుంకిరెడ్డి అని. ఇక ఘనంగా మాన్యవర్ కాన్షీరామ్ జయంతి వేడుకలు మంచిర్యాలలో జరిగినట్టుగా కూడా ప్రచురించారు. ఇక గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి అని ఆమనగల్లో కడతాల మండలం సరికొండ గ్రామంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సర్పంచి అద్దాల మహేందర్, ఉప సర్పంచ్ సామ బలవంతరెడ్డి పాల్గొన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో మరి ఇది జరగడం జరిగింది. మత సామరస్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి రంజాన్ పండుగ సందర్భంగా అందరూ కూడా మరి ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక అదేవిధంగా ఉస్తాద్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా చిత్రంలో భారీ హిట్ను కాగతాలో వేసుకుంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చాయి. రామ్ నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లో నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్లో బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడు బాలీవుడ్పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజాగా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న మరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా కూడా మరో హీరోయిన్గా నటించారు. కెరీర్లో తొలిసారి పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తుంది భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న దాని ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల 2.5 నుంచి 3 crores వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పరిస్థితి తక్కువే అని చెప్తున్నారు. అయితే
ఆమె నటించిన జూనియర్ చిత్రానికి ఏకంగా 4 కోట్లు తీసుకుందట. ఇక ధమాకా తర్వాత రవితేజ్తో నటించిన సినిమాలో మా చిత్రం మాస్ జాతరకు కూడా 3 కోట్లు తీస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఓవరాల్గా శ్రీలీలకు ఇదొక మంచి సినిమా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఇది కానీ హిట్ అయితే శ్రీలీలకి మరింత ఆమె రెమ్యునేషన్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. హెబ్బా పటేల్ అనుకుంటా కొత్త సినిమాలకు హెబ్బా పటేల్ గ్రీన్ సిగ్నల్. ఇంతకీ జోనర్ ఏంటో తెలుసా? తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ హెబ్బా పటేల్ గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారం ఉన్న కథలో ప్రేక్షకులను పలకరిస్తూ మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. కుమారి 21F, ఓదెల రైల్వే స్టేషన్, హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో తాజాగా చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రొడక్షన్ నెంబర్ 3గా రాబోతున్న ఈ చిత్రానికి దర్జా ఫేమ్ సలీం మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాక్ కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నారు. ఎమోషనల్ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం, దర్శకుడి ప్రవర్తన నచ్చక సినిమానే వదిలేశానని లావణ్య త్రిపాఠి మెగా కోడలు ఎవరైతే ఉన్నారో మరి చెప్పడం జరిగింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా సినీ పరిశ్రమ తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి మాట్లాడి సంచలనం రేపారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణాలు, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కరోనా సమయంలో తాను ఒక తమిళ సినిమా ఒప్పుకున్నానని లావణ్య త్రిపాఠి వెల్లడించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని ఆమె తెలిపారు. షూటింగ్ స్పాట్లో తాను సురక్షితంగా లేనట్టుగా అనిపించడంతో పాటు అసౌకర్యంగా భావించానని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నానని లావణ్య తెలియజేశారు. అయితే సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని ఆమె తెలిపారు. సదరు దర్శకుడు నిర్మాతలు తనను టార్గెట్ చేసి పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించారని, అంతేకాకుండా తనపై కేసులు కూడా పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ సమయంలో తనకెవరూ మద్దతుగా నిలవలేదని, తీవ్ర మానసిక వేదనగా అనుభవించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్లు, సినీ అభిమానులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే మెగా హీరో వరుణ్ తేజ్తో వివాహం తర్వాత ఆమె నటిస్తున్న తొలి చిత్రం సతీ లీలావతి. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దేవ్ మోహన్ మరి హీరోగా నటిస్తున్నారు. ఆనంద్ ఆర్ట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ నెలలో సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంలో ప్రేక్షకులకి ఉత్కంఠ రేగింది అన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక సాయి పల్లవితో సంజయ్ లీలా చర్చలు కూడా జరుగుతున్నాయని. ఇక నీరా ఆర్య బయోపిక్లో బాలీవుడ్ హీరోయిన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారంట. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాళ్ళతో కూడిన పాత్రలు చేసిన కంగనా ప్రస్తుతం ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలో కాకుండా పాత్రల ఎంపికలో చాలా